హాయ్ గైస్, వెల్కమ్ టు వైజయ్ బాబు అఫీషియల్. ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వస్తే ఈ కనిపిస్తున్నటువంటి బ్యారేజ్ ఎంతోమంది రైతులకి మంచినీటిని అందించేటటువంటి ఒక మంచి బ్యారేజ్గా అయితే పేరుగాంచింది అనమాట. అది ఈ మధ్య దీనిని కట్టడం జరిగింది, అదేవిధంగా ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది. ఇంతకీ ఈ బ్యారేజ్ ఎక్కడ, దీని ప్లేస్ ఎక్కడ, అదేవిధంగా ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, దీని కెపాసిటీ ఎంత, దీనివల్ల ఉపయోగం ఏంటి, ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీడియో చివరి వరకు మీరు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది అన్నమాట. సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ బ్యారేజ్ వచ్చి గత ప్రభుత్వ హయాంలో అయితే దీన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ బ్యారేజ్ దగ్గర ఒక మంచి వాతావరణము, దానితో పాటు ఒక మంచి వ్యూ పాయింట్ కూడా మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటుంది అన్నమాట. సో అసలు ఈ బ్యారేజ్ పేరు ఏంటంటే నెల్లూరు బ్యారేజ్. దీని హిస్టరీ మనకు తెలియాలనుకుంటే ఇది పెన్నా నది అన్నమాట. పెన్నా నది నీరు మనకు దగ్గరగా బెంగళూరు నుంచి, కర్ణాటక స్టేట్ నుంచి స్టార్ట్ అయ్యి ఆంధ్ర మీదుగా అంటే సత్యసాయి జిల్లా, అదేవిధంగా నెల్లూరు జిల్లాల మీదుగా నెల్లూరు దగ్గర ఊటుకూరులో సముద్రంలో అయితే ఈ వాటర్ కలుస్తుంది అన్నమాట. ఇంతకుముందు ఈ వాటర్ చాలా ఎక్కువగా వేస్ట్గా వెళ్ళేవి. అంటే వరద వచ్చినప్పుడు ఈ కాలువన వాటర్ అంతా వెళ్ళిపోయి మీకు సముద్రంలో కలుస్తాయన్నమాట. అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే దీన్ని ఇక్కడ ఒక బ్యారేజ్ నిర్మించి ఒక గేట్ల రూపంలో మనకు ఎంతైతే వాటరు అవసరమో అంత ఉంచుకొని మిగిలిన వరద వచ్చేటటువంటి వాటర్ని మాత్రం బయటికి రిలీజ్ చేస్తుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే వరదలు వచ్చినప్పుడు వాటర్ని కంట్రోల్ చేస్తూ మనకు కావాల్సినంత వాటర్ని ఉంచుకొని మిగిలిన వాటర్ని వదిలినప్పుడు ఆ ఉన్న వాటర్ని వ్యవసాయదారులకైతే మనము అందజేయడం జరుగుతుందన్నమాట. దీనివల్ల ఒక మంచి బెనిఫిట్ అని చెప్పచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఈ రోడ్డు పైన క్లీనింగ్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పటికప్పుడు మనుషులను పెట్టించి చాలా నీట్గా చేపిస్తున్నారు. ఇది మొత్తానికి పెన్నా నది మీద ఉన్నటువంటి కొత్తగా నిర్మించినటువంటి నెల్లూరు బ్యారేజ్ అన్నమాట. ఒకసారి మీరు చూసినట్లయితే ఏదైనా వెకేషన్కి వచ్చినప్పుడు ఈ వ్యూ పాయింట్ కూడా మీరు ఒకసారి టచ్ చేయండి. మీరు అనుకున్న విధంగా లేకపోవచ్చు, బట్ ఒక చిన్న వ్యూ పాయింట్ అని చెప్పచ్చు. ఈవినింగ్ టైం లేదంటే ఎర్లీ మార్నింగ్ టైం వెళ్ళండి. మధ్యలో వెళ్తే మీకు అంత చూసేదానికి అంత పర్టికులర్గా అనిపించదు అనమాట. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.